అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జకంపూడి రాజా ఘాటు విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల భారం ప్రజలపై వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాకు అవకాశం ఇస్తే ఎక్కడా కూడా ప్రజల మీద పన్నుల భారం వేయం సరికదా, ప్రజల నుంచే విద్యుత్తుని ప్రత్యేకించి ప్రొడ్యూస్ చేసి ప్రభుత్వం తిరిగి ఆ విద్యుత్తుని కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాము. మాకు అవకాశం ఇస్తే 5 ఏళ్లలో అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 7 నెలల కాలంలోనే సూపర్ 6 మొత్తం అటకెక్కింది. కేవలం ప్రజల మీద పన్నుల భారం మాత్రం రోజు రోజుకి పడతా ఉన్నటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది. ఇసుక ఉచితంగా ఇస్తా అన్నారు. 20,000 లేనిదే ఒక్క లారీ ఇసుక కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. మరో పక్కన ప్రభుత్వం వచ్చిన ఈ అతి తక్కువ కాలంలోనే 2 పర్యాయాలు కరెంటు బిల్లుల్ని పెంచుతూ 15,000 కోట్ల రూపాయలు పేదవాడి నడ్డి విరిచేటట్టుగా కరెంటు బిల్లులను పెంచి పన్నుల భారాన్ని వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఏం చెప్పారు? సూపర్ 6 హామీలను ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా తక్షణమే అమలు పరచాలి. ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లుల్ని పెంచము అని చెప్పి ఆ మాటకి కట్టుబడి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల విషయంలో మళ్ళీ వెనకడుగు వేయాలి. ప్రభుత్వం పెంచినటువంటి ఛార్జీలను తక్షణమే తగ్గించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనటువంటి పక్షంలో భవిష్యత్తు రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఉద్యమ బాట పడతాం. విద్యుత్ వినియోగదారులందరినీ కూడా కలుపుకుని రోడ్లెక్కేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటటువంటి కార్యక్రమం చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాకు అవకాశం ఇస్తే ఎక్కడా కూడా ప్రజల మాజీ ఎంపీ